కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చిన. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వేరే షూట్స్ కూడా అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ అయితే బెస్ట్, నాకైతే బెస్ట్ అనిపించింది. జైపూర్ ప్యాలెస్ అది 8 hours స్లాట్ ఉంటుంది, 24 hours స్లాట్ ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే దూరం తీరిపోతుంది. ఇంకా బయట అయితే చాలా ఘోరంగా వర్షం పడుతుంది. హలో ఫిలిం మేకర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చిన. అంటే రెగ్యులర్ వీడియోలా కాకుండా ఇది ఒక వ్లాగ్. ఈరోజు ఏంటంటే మనం రా స్టూడియోస్లో ఉన్నాం. మనం రా స్టూడియోస్లో ఒక ప్రీ షూట్ జరుగుతుంది. నేను మా డాడీ వాళ్ళతో వచ్చిన. దాంతోపాటు కొంచెం డ్రోన్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఈరోజు రా స్టూడియోకి వచ్చినాం. మీరు చూస్తే లొకేషన్ చాలా రియలిస్టిక్గా పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్స్ అనుకుంటా నాకు తెలిసి స్టూడియోస్. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఇట్లా ఈ ప్యాలెస్ సెట్, పరాక్రమ ప్యాలెస్ సెట్, ఇట్లా చాలా సెట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లాగా. అంటే దీని నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇది మనం చూస్తే బ్యాక్గ్రౌండ్లో మనకి ఇప్పుడు ఏదైనా మనకి కాస్ట్యూమ్స్ కావాలన్నా కానీ ఇక్కడ మనకి రెంటల్స్ దొరుకుతాయి కాస్ట్యూమ్స్ కూడా. సో ఓవరాల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్గా మనం ఇక్కడ షూట్ చేసుకోవచ్చు. కంప్లీట్ కాస్ట్యూమ్స్ కానీ అన్ని మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. క్యాంటీన్, ఫుడ్, పార్కింగ్ మొత్తం అంతా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మెయిన్గా నేను ఈ వీడియో తీసుకున్న కారణం ఏంటంటే వీడియోలో మనం ప్రీ వెడ్ షూట్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళు ఏం రూల్స్ ఫాలో అవుతారు ప్రొడక్షన్లో, అవన్నీ ఇండెప్త్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వేరే షూట్స్ కూడా అవుతున్నాయి. రానాడు కెమెరా ఉంటుంది, అమ్మాయి ఓపెన్ అయిపోతుంది. అమ్మాయి కెమెరా పెట్టేస్తాం. డ్రోన్ క్యాప్చర్ కాదు, జస్ట్ ఎందుకంటే నేను అనేది ఈ ఏనుగులు ఫ్రేమ్లోకి వెళ్ళి అవుట్ అయిపోయి అమ్మాయి ఇంట్రడక్షన్ బ్యాక్ నుంచి ఫేస్ నా దాంట్లో వస్తుంది, ఆయన దాంట్లో నా దాంట్లో బ్యాక్ నుంచి ఏనుగులు అవుట్ అయిపోతుంది. ఆ డోర్ స్టార్టింగ్ అయితే లాంగ్ అయితే మొత్తం దాని నుంచి ఇప్పుడు ఈ ప్యాలెస్ లోకి అమ్మాయి పరిగెత్తుకు మహారాణి పరిగెత్తుకుని వస్తుంది అనే ఫీల్. ఆ స్టెప్స్ చిన్న స్టెప్స్ వస్తాయి. డాన్స్ ముందు ఏం చేస్తుంది ప్రిపరేషన్ కదా, ఆ ప్యాటర్న్ ఉంటుంది. సరదాగా ఉండదు, ఎవరు లేదు ఉండాలి. ఈ షటర్లో వచ్చేసి మనకి మొత్తం కంప్లీట్గా ఇండోర్ సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాపర్గా లైటింగ్ లేదనుకోవడం లోపల, కానీ మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇవి కంప్లీట్గా ఇండోర్ సెట్స్. ఇవి లైటింగ్, దీనికి ప్రాపర్ లైటింగ్ వస్తుంది. ప్రతి కంపార్ట్మెంట్కి అంటే ప్రతి సెగ్మెంట్కి ఒక్కొక్క లైటింగ్ సెటప్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇది ఒక డీజే నైట్ లాంటిది. ఇది మొత్తం వచ్చేసి ఇండోర్. ఇది ఇక్కడ మనకు వచ్చేసి వాటర్ సెటప్ ఉంది. ప్రీ వెడ్డింగ్ అయితే బెస్ట్, నాకైతే బెస్ట్ అనిపించింది. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. అంటే నార్మల్గా స్టూడియోస్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, కానీ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే అది జైపూర్ ప్యాలెస్ అది. సో అక్కడ నా డ్రోన్ షాట్స్ కూడా తీసినాయి కొన్ని. ఇప్పుడు నావి కూడా కొన్ని డ్రోన్ షాట్స్ ఉన్నాయి అక్కడ. మీకు ఈ స్టూడియో లొకేషన్ కానీ దీని ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకొని మీరు మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీనికి 8 hours స్లాట్ ఉంటుంది, 24 hours స్లాట్ ఉంటుంది. సో మీ తగ్గట్టు, మీ షూట్ తగ్గట్టు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ప్రీ షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్స్ కానీ, బేబీ షూట్స్ కానీ అట్లా ఓవరాల్ అన్ని కవర్ అయిపోతాయి. మీరు నార్మల్గా ఏదైనా స్టూడియో తీసుకుంటే ఆ స్టూడియో చాలా కంజెషన్ ఉంటుంది. ఒక ఫ్రేమ్ మీరు ఒకవేళ డ్రోన్ షాట్ చేస్తే
పక్కన ఉన్న సెట్ మొత్తం కనిపిస్తుంది. సో ఈ సెట్లో నాకు ఏం నచ్చిందంటే మీరు ఒకవేళ డ్రోన్ షాట్ తీసినా కానీ పక్కన ఉన్న సెట్ అసలు కనిపించదు, అంత స్పీషియస్ ఉంది. సో ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడే లంచ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈవినింగ్ లైట్స్ ఆన్ చేశారు. సో లైట్స్ ఆన్ చేసినాక అవి కూడా కొన్ని షార్ట్స్ మార్నింగ్ నుంచి ఓవరాల్గా ఇండోర్ ఇంకా అవుట్డోర్ కొన్ని షార్ట్స్ తీసుకున్నా. నేను కూడా కొన్ని డ్రోన్ షాట్స్ తీసిన. చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఇంకా చెప్పాలంటే దూరం తీరిపోతుంది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే చాలా సింపుల్ అనుకుంటారు కానీ చాలా రిస్కీ ఉంది. ఇది టాప్ వ్యూ, క్లాక్ టవర్ లైక్ ఒక సెట్ ఉంది, క్లాక్ టవర్ లాంటిది. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూసి మొత్తం సెట్ అనేది కనిపిస్తుంది. నేను ప్రజెంట్ పైన ఉన్నా. సో కింద ఒక కార్ సెటప్, దాని తర్వాత ఒక రోడ్. సో ప్రజెంట్ ఇప్పుడు కింద ఇక్కడ షూట్ అవుతుంది. మార్నింగ్ నుంచి మహానటి థీమ్లో ఒక షూట్ చేసినాం. తర్వాత ఇండోర్లో వేరే మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేసినాం. తర్వాత బయట జైపూర్ లొకేషన్ ఉంది, జైపూర్ ఫోర్ట్ ఉంది, అక్కడ షూట్ చేసినాం. ప్రజెంట్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఫలక్నామా ప్యాలెస్ సెట్. ఇది ఏ ఫ్రేమ్ పెట్టినా కానీ మనకు ఒక సెట్ ఉంది. ఇలా చూసుకుంటే ఇక బబుల్ హౌస్ అని చెప్పి ఒకటి. సో ఇట్లా ప్రతి ఫ్రేమ్ ఒక్కొక్క సెట్ ఉంది. ఒక్కొక్క హాఫ్ ఏకర్లో ఒక సెట్, హాఫ్ ఏకర్లో ఒక సెట్, అట్లా చాలా పెద్దగా ఉన్నాయి సెట్స్. ఇంకా మెయిన్ హైలైట్ వచ్చేసి ఇంకా టెంపుల్ సెట్ ఉంది. ఇప్పుడు కొంచెం అయినాక టెంపుల్ సెట్ కూడా వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక దాని డ్రోన్ షాట్స్ అని అవి వస్తాయి. సో కంప్లీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది సెట్ ఈ స్టూడియో అయితే. సో ఇది వచ్చేసి మనం ప్రజెంట్ మన రా స్టూడియోస్లో టెంపుల్ సెట్ దగ్గర ఉన్నాం. ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ స్టూడియోకి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ షూట్ అవుతుంది. సో మెయిన్గా ఈ టెంపుల్ సెట్ అనేది నైట్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే దీని లైటింగ్ ఉంది మొత్తం. దీని లైటింగ్ వల్ల నైట్ చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ట్రెడిషనల్గా మన ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ ఇది అయితే. లైటింగ్ మెయిన్ హైలైట్. లైటింగ్ వల్లనే మీకు డ్రోన్ షాట్ తీసుకున్నా కానీ వైట్ షాట్స్ తీసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను నడుస్తున్నది కూడా ఒక ఫ్రేమ్, అంటే పిల్లర్స్ మధ్య నుంచి తీసుకోవాలనుకున్నా కానీ. సో అట్లా ఈ పిల్లర్స్ కూడా వాడతారు. ఈ టెంపుల్ సెట్ మీరు చూసుకుంటే అమ్మపల్లి టెంపుల్ ఇంకా స్వర్ణగిరి టెంపుల్ మిక్స్ చేస్తే ఒక సెట్ ఎట్లుంటుందో అట్లుంటుంది. ఎందుకంటే ఈ గుండం సెటప్ ఇంకా ప్లస్ ఈ పిల్లర్స్, అంటే ఈ పిల్లర్ సెటప్, టెంపుల్ చుట్టుముట్టు గోపురాలు ఉంటాయి. మనకు డ్రోన్ షాట్ కూడా బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ వస్తాయి. మీరు ప్రాపర్ లైటింగ్ కానీ దీనికి సంబంధించిన ఈ టెంపుల్కి సంబంధించిన లైటింగ్ కానీ మొత్తం స్టూడియో వాళ్ళే చూసుకుంటారు. లైటింగ్ కానీ మీకు చుట్టూ ప్రతి ఒక్క స్టెప్స్కి మొత్తం లైటింగ్ ఉంది. సపరేట్గా దాంతోపాటు లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో మనకి చూడడానికి ఏమో రియల్గా రాక్తో తయారు చేసి అనిపిస్తుంది, కానీ మొత్తం ఇదంతా లైక్ ఒక ప్లైవుడ్ లాంటి ఒక మెటీరియల్. సో మీకు ఇది చూసుకుంటే మీకు సౌండ్ వస్తుంది. అక్కడ కూడా మనకి ఒక హౌస్ సెటప్ ఉంది. ఏదైనా షార్ట్ ఫిల్మ్స్కి కానీ ఏదైనా కవర్ సాంగ్స్ కానీ మీరు ఆ హౌస్ కూడా వాడుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మార్నింగ్ టైం నాకు ఇంకా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే దీనికి ప్రాపర్ లైటింగ్ లేదు. మార్నింగ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో ప్రజెంట్ ఫలక్నామా ప్యాలెస్ దగ్గర ఉన్నాం, అంటే ఫలక్నామా ప్యాలెస్ సెట్. సో మీరు మార్నింగ్ షూట్ చేసిన తర్వాత నైట్ కూడా లైట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా డిఫరెంట్ అనిపిస్తుంది. సో మార్నింగ్ వ్యూ వేరే ఉంది, నైట్ వ్యూ వేరే ఉంది. సో ఇప్పుడు ఉన్న సెట్స్ అన్నిటికీ లైట్స్ వేసారు. లైట్స్ వేసిన తర్వాత మొత్తం లుక్కే మారిపోయింది. ఇప్పుడు మీరు ఫలక్నామా ప్యాలెస్ చూస్తారు, దాని లుక్కే మారిపోయింది మొత్తం. సో మొత్తం దాని దగ్గర సెట్ ఉంటుంది మొత్తం.
లైట్స్ ఉన్నాయి, మొత్తం లైట్స్ వేసారు. సో కంప్లీట్ వేరే వ్యూ వస్తుంది. సో ఏ సెట్ అయినా కానీ మీరు మార్నింగ్ ఓ వ్యూ ఉంటుంది, నైట్ ఓ వ్యూ ఉంటుంది. దాని లైట్స్ మొత్తం పడేసరికి అది మొత్తం వేరే అయిపోతుంది. ఇప్పుడైతే రెయిన్ కారణంగా కొంచెం ఇండోర్ షూట్ చేస్తారు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకా షూట్ అయితే నడుస్తుంది. సో మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆల్మోస్ట్ మొత్తం షూట్ అయితే నడుస్తూనే ఉంది నాన్ స్టాప్గా. మధ్యలో లంచ్ బ్రేక్ మిగతా అంతా నడుస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక ట్రీని కూడా ఇంత మంచి లైట్ సైడ్తోనే మంచి సినిమాటిక్ లుక్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు స్టూడియోలో తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బయట వెదర్ ఏమైనా డిస్టర్బెన్స్ అయినా రెయిన్ వచ్చినా కానీ ఎక్కువ హీట్ ఎండ కొడుతున్నా కానీ మనం ఇండోర్ షిఫ్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు షూట్ అనేది ఇండోర్ నడుస్తుంది, ఇంకా బయట అయితే చాలా ఘోరంగా వర్షం పడుతుంది. సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇట్లాంటి బ్లాగ్స్ కూడా చాలా రాబోతున్నాయి మన ఛానల్ నుంచి. అంటిల్ దెన్ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.